కార్పొరేట్ స్థాయిలో మెడికల్ స్టోర్ల నిర్మాణం చేసి ప్రజలకు మత్తు పదార్థం అంటగడుతున్నటువంటి మెడ్ ప్లస్ భాగవతాన్ని బిగ్ టీవీ తెలంగాణ ప్రజలకు కూడా చూపించింది. అసలు నిజానికి మెడ్ ప్లస్ స్టోర్లో జరుగుతున్నది ఏంటి, ఫార్మసిస్టులు అసలు వాళ్ళ అర్హతలు ఏంటి, ఎటువంటి డ్రగ్స్ ఇవ్వాలి, ఎటువంటి డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్తో ఇవ్వాల్సి ఉంటుంది, అసలు దానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటివి, మనతో మాట్లాడడానికి తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఒకసారి వార్త మాట్లాడడం. సార్ నమస్తే. నిన్న బిగ్ టీవీ ప్రత్యేకంగా అసలు మెడ్ ప్లేస్ లోపల జరుగుతున్న దందా మత్తు పదార్థాలను చిన్నపిల్లలకు అంటగట్టే ఒక ఘటనలు కూడా చూసాము, స్టింగ్ ఆపరేషన్లు కూడా బయటపడింది. అసలు నిజానికి మెడ్ ప్లస్ అనేది ఒక కార్పొరేట్ సంస్థ, కార్పొరేట్ స్థాయి లోపల మెడికల్ స్టోర్ నిర్వహిస్తుంది. నిజంగా ఏ నిబంధనలు ఉండాలి మెడికల్ స్టోర్ పెట్టుకోవడానికి, అందులో ఉండాల్సిన వరకు అర్హతలు ఏంటి? అసలు ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు శ్రీనివాస్, నేను తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ముందుగా మీరు అడిగిన ప్రకారం ఒక మెడికల్ స్టోర్ స్థాపించాలంటే డ్రగ్ లైసెన్స్ తీసుకోవాల్సింది మ్యాండేటరీ. 2021 లైసెన్స్ తీసుకోవాలా. అది విధంగా కూడా షెడ్యూల్ డ్రగ్స్ అమ్మదలుచుకుంటే మాత్రం షెడ్యూల్ లైసెన్స్ కూడా తీసుకొని షెడ్యూల్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ, లేకపోతే షెడ్యూల్ H1 నార్కోటిక్ డ్రగ్స్కి అయితే మాత్రం NDPS లైసెన్స్ కూడా తీసుకొని బిజినెస్ చేయాలి. అది అనేది రూల్. మీరు అడిగిన ప్రకారం మెడిప్లస్ గురించి, మెడిప్లస్ అనే సంస్థ డిస్కౌంట్స్ అనే ఒక బూచిని చూపుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. మీరు అనొచ్చు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారని. నేషనల్ ఫార్మసిటికల్ ప్రైజింగ్ అథారిటీ అనే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ. మెడికల్ షాపులల్లో వచ్చే MRPలు ఎంత ఉండాలి, ఏం ఉండాలనే నిర్ణయించే సంస్థ NPPA. 10% ఒక హోల్సేలర్కు, 20% ఒక రీటైలర్కు ఇచ్చే మార్జిన్. మేమేం అమ్మాలనుకున్నా, మేమేం డిస్కౌంట్లు ఇవ్వాలన్నా ఆ పర్వ్యూల్నే మేము చేయాలి. వీళ్ళు కొత్తగా ఏం స్టార్ట్ చేశారంటే షెడ్యూల్ డ్రగ్స్ మీద 10%, నాన్ షెడ్యూల్ డ్రగ్స్ మీద, ఎందుకంటే పేటెంట్ అయిపోయిన మందులకు మాత్రం గవర్నమెంట్ ఎవరికి పడితే ఒక 10 ఏళ్ళ పేటెంట్ ఇచ్చిన తర్వాత ఆ పేటెంట్ అయిపోయినాక ఎవరైతే రీసెర్చ్ మాలిక్యూల్ తయారు చేసే కంపెనీకి గవర్నమెంట్ ఒక 10 ఏళ్ళు వాళ్ళకొక పేటెంట్ ఇస్తుంది. 10 ఏళ్ళు వాళ్ళు మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా, వాళ్ళు మాత్రమే అమ్మాలా. ఈ 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ మార్కెట్. దీంట్లో ఏం చేస్తారు, అది జనరిక్, యాక్చువల్ అయితే జనరిక్ వర్షన్ అంటారు దాన్ని. ఏ కంపెనీ అయినా తయారు చేసుకోవచ్చు, వాళ్ళు నిర్దిష్టమైన MRP పెట్టుకొని వాళ్ళు అమ్ముతా అంటారు. దీన్ని ఒక బూచిగా చూసుకొని వీళ్ళు ఒక థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇచ్చి వాళ్ళకి ఇష్టం ఉన్న MRPలు దాని మీద ముద్రించి 40%, 80% అని బోర్డులు పెడుతున్నారు. యాక్చువల్గా మీకు నేను తెలియజేయడం ఏమనగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది చూడండి మెడిప్లస్ది. యాక్చువల్గా దీన్ని 10 గోళీలకు గాను, ఈ ఫార్ములేషన్లో 10 గోళీకి కానీ 199 MRP పెట్టిండు. అదే వేరే కంపెనీలో 15 గోళీలకు 50 రూపాయలు, 10 గోళ్ళకు 50 రూపాయలు, 10 గోళ్ళకు 119. USV అనేది మల్టీనేషనల్ కంపెనీ, అది 118 రూపాయలకు 10. ఇంకోటి వచ్చేసి ఇరీస్ అనే కంపెనీ 199 రూపాయలకు 15 గోళ్ళు పెట్టింది. దీన్ని ఏం చేస్తాడంటే 199 MRP ముద్రిస్తాడు. ఈ డిస్కౌంట్ 50% కావాలన్నా ఫస్ట్ ఏం చేస్తాడు, 50 రూపాయలు కట్టాలా మీరు. సబ్స్క్రిప్షన్ 50 రూపాయలు కడితే దాని మీద మీకు 40%, 50% అని ముద్రించిస్తాడు. ఎవరన్నా బై ఛాన్స్ మేము 80%లో మేము 50 రూపాయలు కట్టమన్నారు అనుకో, వాళ్ళు ఇచ్చేది జస్ట్ 10% డిస్కౌంట్. ఇటు చూడొచ్చు మీరు, ఇగో ఇచ్చిన డిస్కౌంట్ 10%. అంటే లోపడి పోయి 50 రూపాయలు కడితేనే అది వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. ఈ 50 రూపాయలు ఎన్ని 50లు అవుతాయో మీరే గ్రహించండి. డిస్కౌంట్ల పేరుతో అదొక దందా. ఇప్పుడు మీరు డిస్కౌంట్ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడి డిస్కౌంట్లు ఇవ్వాలి అనే ఒక మంచి సదుద్దేశం ఉన్నదట్టయితే మీరు అందరికీ వర్తింపజేయండి. 50 కట్టుడు ఎందుకు, దాని మీద ఇది పెట్టుడు ఎందుకు? ఈ జనరిక్ ఫార్ములాని తీసుకొచ్చి మేము మెడిప్లస్ బ్రాండ్ మీద తయారు చేస్తారమ్మనుడు ఎక్కడిది? ఇప్పుడు సన్ఫార్మా, USV, పెద్ద పెద్ద సిప్లా అట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకన్నా మీరు డబుల్ ది రేట్ పెట్టి నేను 50% డిస్కౌంట్ ఇస్తానని, నేను 80% డిస్కౌంట్ ఇస్తానని వరకు ఎంతవరకు సబబు? తెలియని పబ్లిక్ను, నా దృష్టిలో మై పర్సనల్ ఒపీనియన్, తెలియని పబ్లిక్ను ఇది మోసం చేసుడు తప్ప వేరే ఉద్దేశం లేదు. దీని మీద మేము ఆల్రెడీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఏం చెప్తాంది, ఫార్మసీ యాక్ట్ ఏం చెప్తాంది అనేది మా డైరెక్టర్ కమలేశ్వర్ రెడ్డి గారికి 12/12/23 నాడు మేము రాష్ట్ర సంఘం తరఫున మేము ఆల్రెడీ ఒక ఉత్తరం ఇచ్చినాం.
మిస్లీడింగ్ చేస్తున్నారు సార్ పబ్లిక్ని. అంటే మా పర్వ్యూలో లేని దాని గురించి మేము ఏం చేయలేమండి. వాస్తవంగా వాళ్ళ పర్వ్యూలో లేదు. నేను ఫార్మసీ కౌన్సిల్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ని. నేను ఫార్మసీ కౌన్సిల్ కూడా, నేను ఫార్మసిస్ట్ని. నా కుటుంబంలో ఇంకా 3 ఫార్మసిస్టులు ఉన్నారు. ఫార్మసిస్ట్గా చేస్తున్నాను. షెడ్యూల్ H1 మెయింటైన్ చేసుడు ఒక డిపార్ట్మెంట్లో కంపల్సరీ. ఇప్పుడు ఇది నా దుకాణందే. మేము ఒక రోజు షెడ్యూల్ డ్రగ్స్ అమ్మితే ఏ డాక్టర్ అమ్మిండు, ఏ బ్యాచ్ నెంబర్ అమ్మినాం, ఎన్ని గోళీలు అమ్మినాం, ఎక్కడ అమ్మినాం, ఇది మా ఫార్మసిస్ట్ సంతకం. నేను కూడా ఫార్మసిస్టే. అవైలబుల్గా ఉన్న ఫార్మసిస్ట్ ఇద్దరం, ఓ 8 గంటలు అయిన ఉంటాడు, ఓ 8 గంటలు లేనుంటా. కాబట్టి ఉన్న అవైలబిలిటీ ఉన్న ఫార్మసిస్టు ఇగో మేము అమ్మినామని షెడ్యూల్ రిజిస్టర్. ఇప్పుడు మా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు మా దగ్గరకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ షెడ్యూల్ రిజిస్టర్ కూడా మేము చూపించాలా. మరి వాళ్ళు షెడ్యూల్ డ్రగ్స్ కూడా అమ్ముతారు, పిల్లలకు నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతారు, లైసెన్స్ లేదు. వాళ్ళ షెడ్యూల్ డ్రగ్లో ఒక ఇండిగ్రెంట్ కలిపి దాన్ని నాన్ షెడ్యూల్ దగ్గర తీసుకుపోయి 20 రూపాయలు ఉన్న దానికి 200 పెట్టి నేను 50 రూపాయలు 50% డిస్కౌంట్ ఇస్తా అంటే 90% ఇచ్చిన వాళ్ళకి ఇంకా లాభమేనండి. ఈ 50లు ఎన్ని 50లు కావాలా దేశం మొత్తం మీద? ఇవాళ మొన్న చూసిన నేను ఏదో పబ్లిక్ దాంట్లో వాళ్ళ ఎన్నో కోట్ల లాభంతో నడుస్తుందని. ఎక్కడి నుంచి వస్తుంది కోట్ల లాభం? నేను 30 ఏళ్ళ దుకాణం అండి నాకు. ఇవాళ మీరు మీ బిగ్ టీవీ తరఫున నాకు ఇంకో దుకాణం ఉంటే చూపించండి. మీకు బిగ్ టీవీ తరఫున నేను అడుగుతానా, నాకు ఇంకో రీటైల్ మెడికల్ షాప్ ఉంటే చూపించండి నాకు. అంటే ఇప్పుడు మెడ్ ప్లస్ స్టోర్ల లోపల నిజంగా నిన్న వరంగల్లో కూడా చూసాం, రెవెన్యూ కాలనీ కానీ వర్ధంపేట కానీ మెడ్ ప్లస్ స్టోర్లోకి వెళ్ళాము. షెడ్యూల్ H కానీ H1 కానీ X కానీ సంవత్సరం నరగా నుంచి కూడా ఏం అమ్మలేని ఒక రికార్డులే లేకుండా పోయినాయి. నిజంగా వాళ్ళ దాంట్లో షెడ్యూల్ డ్రగ్లు అమ్మకాలు జరుగుతలేవా, దాచి పెడుతుర్రా? అసలు ఇట్లాంటి వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి? వాళ్ళ ఇన్కమింగ్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళ మెయిన్ డిపో ఉన్నదో అక్కడి నుంచి వస్తాయి. మాలాగా హోల్సేల్ మార్కెట్లకు ఉన్నారు వాళ్ళందరికీ సెంట్రలైజ్ స్టోర్ ఉంటుంది. అక్కడి నుంచి ఏ దుకాణానికి ఎంత పంపాలో వాళ్ళు పంపుకుంటారు. అసలు మీరు చూడాల్సింది ఏంటంటే మీ సెంట్రలైజ్ స్టోర్ నుంచి మీ దుకాణాలకు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు మీ స్టోర్ల క్వాంటిటీ ఎంత, 100 పంపినరు 80 ఉన్నాయి, 20 ఎవరికి అమ్మినామనే క్వశ్చన్ చేయాలి మీరు. అప్పుడు కానీ బయటపడుతుంది వీళ్ళ తతంగాలన్నీ. విచ్చలబడి ఇప్పుడు మాది అనార్గనైజ్ సెక్టర్ అండి. మా దాంట్లో 45,000 సభ్యత్వం ఉన్నది. 45,000 మంది ఎవరు చేరుతారండి? మాకు ఏటూరు నాగారం, మంగపేట, మరి ఈ మెడిప్లస్లు, ఈ కార్పొరేట్స్, నేను పేరు తీసుకోను కానీ ఈ కార్పొరేట్స్ ఈ పల్లెటూర్లలో పోయి సేవ్ ఎందుకు చేయరండి? మరి లాభం రాని కాడ నేను, లాభం వచ్చిన కాడ నువ్వా? ఏం వ్యవస్థ ఇది? మేము ఇప్పటికీ చెప్తున్నాం, లాభం లేకుండా మేము చేస్తున్నామని చెప్తున్నాం. మాకు వచ్చిన లాభంలో మేము సేవా గుణంతో సేవ చేస్తూ మా లాభం మా జీవనోపాధి మేము పొందుతాం. మేము వీలైనంత వరకు ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా చేసే ప్రయత్నమే చేస్తాం. కానీ కొన్ని లుసుకులు తీసుకొని ఆ లుసుకులల్లో మమ్మల్ని ఇరికియాలని చూసి, ఎందుకంటే మాకు వెనక బలం లేదు, మాకెవ్వరు పెద్దోళ్ళు మాకు తెలియదు. మేము చిన్న వ్యాపారస్తులము ఒక కూటమిగా కలిసి 45,000 మంది రాష్ట్రంలో ఒక సంఘంగా ఏర్పడి సంఘటితంగా కొట్లాడుతున్నాం. ఎందుకు కొట్లాడుతున్నాం? ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది చిన్న కెమిస్ట్ గురించి. మాకు కార్పొరేట్లు లేవు, మాకు పెద్ద ఈ అభి తెలియదు. రెండోది ఏంది, ఈ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడు ఒరిజినల్గా మందు పెడతాడా, లేకపోతే గోధుమ పిండి కలుపుతాడా, లేకపోతే స్టార్చ్ కలుపుతాడా అనేది ఎవరండి చెక్ చేసేది? మేము ఆల్రెడీ డ్రగ్ డిపార్ట్మెంట్కు మేము ఒక వినతి పత్రం కూడా ఇచ్చినాం. సార్, వీళ్ళ దగ్గర నుంచి మందులు తీయండి, మీరు అనాలిసిస్కి పంపండి, వచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉంటుందో పబ్లిక్ డొమైన్లో పెట్టండి సార్. పబ్లిక్ మెయిల్ చేసినోడు అవుతాడు. అసలు యాక్ట్ ప్రకారం మరి నువ్వు ప్రిస్క్రిప్షన్ని బౌన్సే చేయొద్దు. మరి నా మందులని నువ్వు వచ్చిన పిల్లగాళ్ళకు ఆడ పనిచేసేటోళ్ళు పాపం వాళ్ళకి మాత్రం ఏం తెలుసు? అరే ఈ గోలు మీద ఈ స్ట్రిప్ అమ్మితే నీకు 10 రూపాయలు ఇస్తా అంటే వాడు పాపం అట్రాక్ట్ అవుతాడు. ఎవడైతే నేనైనా ఎవరైనా పుట్ట కోసమే పనిచేసేది. మేము గమనించిన దాంట్లో కూడా ప్రిస్క్రిప్షన్ పట్టుకొని వస్తే ఈ మా బ్రాండ్ కొనండి, ఇవి కొంటే తక్కువ అని చెప్పేసి కొంత బలవంతంగా అంటగట్టే ప్రయత్నం, ఇట్లా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏముండదా? 100% అండి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ ప్రిస్క్రిప్షన్ బౌన్స్ చేయొద్దండి. నీ ఇష్టం ఉన్నది ఇవ్వడానికి కుదరదండి. యాక్ట్ చెప్తాందండి, నేను కాదు. మీరు మా ఇన్స్పెక్టర్ గారిని అడగండి, మా డ్రగ్ డిపార్ట్మెంట్ అడగండి. యు ఆర్ నాట్ సపోజ్ టు సబ్స్టిట్యూట్ ది మెడిసిన్. కానీ ఏం చేస్తాం, వాళ్ళ ఇష్టం ఉన్నది నడుస్తుంది. ఇంకోటి కార్పొరేట్స్ పెద్దోళ్ళు ఏదంటే అది నడుస్తుంది. ఎవడన్నా చిన్నోని మీద ఇవాళ నేను చెప్తే మీ ముందు చెప్తే బాధాకరమైన విషయం ఏంటంటే మా మీద రాళ్ళు పడతాయి తప్ప పెద్దోళ్ళని ఎవరు ఏమన్నారు. మరి అది ఎందుకు అనరు అనేది నా పర్వ్యూ దాటి నేనేం మాట్లాడలేను. శ్రీని గారు, ఇంకో విషయము, మత్తు గోళీలు అంటే నిద్ర గోళీలు కూడా
మైనర్స్కి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం అనేది ఒక ఎత్తు, మైనర్స్ వచ్చి కూడా మత్తు గోలెడితే కూడా షీట్లు కూడా ఇష్టం వచ్చినట్టు ఇచ్చే పరిస్థితి ఉన్నది మెడ్ ప్లస్ లోపల. నిజంగా దీని మీద ఏం చర్యలు తీసుకోరా? ఇట్లా అసలు అమ్మొచ్చా వాటిని టాబ్లెట్స్? మీరు అన్నారు బ్రహ్మాండమైన క్వశ్చన్. యాక్చువల్గా ఈ మధ్యలో గవర్నమెంట్ ఏం చేసింది, మెడికల్ షాపులలో కెమెరాలు కంపల్సరీ అన్నది. ఎందుకన్నది, ఈ చిన్నపిల్లలు వస్తున్నారు, అండర్ మైనర్స్ వస్తున్నారు, వచ్చి ఇష్టం ఉన్న గోళీలు ఇస్తున్నారని నిఘా పెట్టడానికి ప్రతి ఒక్క మెడికల్ షాప్లో కెమెరా. హన్మకొండ కలెక్టర్ గారు మమ్మల్ని ఒక మీటింగ్ పెట్టినారు. వీ హ్యావ్ మేడం సెక్యూరిటీ పర్పస్ అనుకోండి, లేదా మీరు అన్న ప్రకారం మంచి కారణం అండి, మెడికల్ షాప్లో మేము సెక్యూరిటీ పర్పస్ కూడా కెమెరాలు పెట్టుకుంటున్నాం మేడం, మాకు అభ్యంతరం లేదని చెప్తున్నాం. వాళ్ళకు నిఘా ఉండదు, మమ్మల్ని అడిగటోడే లేడన్నప్పుడు వాళ్ళు ఇష్టపడి అమ్ముతారు మమ్మల్ని. ఇప్పుడు మీరు ఒక పత్రికా రిపోర్టర్, ఒక బిగ్ టీవీ రిపోర్టర్, మీరు రేపు ఈ కెమెరా బంద్ చేసినాక ఒక సామాన్యంగా పౌరుని ఎవరినన్నా మా దుకాణాలకు పంపండి, ఒక నిద్రగోలు అడగండి, ఇస్తే నేను శిక్షుణ్ణి, నాకు మీరు ఏ శిక్ష చేసినా నేను రెడీ. మేము అంత స్ట్రిక్ట్గా ఉంటామండి. అకున్ సబ్రవాల్ గారు మా డైరెక్టర్ గారు ఉన్నప్పుడు మా మీద ఇట్లా చాలా ఈ ప్రిస్క్రిప్షన్లను ఎవరెవరినో రాసి పంపుడు, మా మీద చర్యలు అవుతుంటాయి. మేము ఒక మీటింగ్ పెట్టుకొని ఒకటే మాట చెప్పినాం. ఇప్పుడు కమలాసన్ రెడ్డి గారు కానివ్వండి, అకున్ సబ్రవాల్ గారు కానివ్వండి, ఎవరైనా వారు లాను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే అధికారులు. వాళ్ళు మాకు ఫస్ట్ ఆఫ్ ఆలే చెప్తారు. మేము ఏదైనా మీటింగ్ పోయినప్పుడు కూడా చెప్తాడు, యూ షుడ్ సేవ్ ది లైఫ్ ఆఫ్ ఏ కామన్ పబ్లిక్. మీరు ఇష్టానుసారంగా అమ్మి వాళ్ళని డ్రగ్స్కు బానిస చేయొద్దనే చెప్తారు. మేము కూడా అదే చెప్తామండి మీటింగ్లో. కానీ వీళ్ళకి ఏంటంటే కార్పొరేట్స్కు మమ్మల్ని అడిగేటోడు ఎవడు, ఆ ధైర్యంతో అమ్మారు మీకు. వాళ్ళు రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయరు, వాళ్ళ దగ్గర ఓ ఫార్మసిస్టు ఉండడు. ఇక మరి విచ్చలవిడితనానికి ఏంది మూల కారణం అంటే మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అనే సాహసం వాళ్ళకి అంతే. మిమ్మల్ని ఒక ప్రశ్న, ఈ స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్కి ఉన్నారు కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్కు, నిజంగా ఈ మెడ్ ప్లేస్లో ఈ దారుణాలను చూస్తే నిజంగా మెడ్ ప్లేస్కి అసలు శిక్ష పడాల్సిందే. అసలు నిజంగా ఎట్లా సెట్ అవుతారు? మత్తు పదార్థాలు గంజాయి దొరక కూడా మందు టాబ్లెట్స్ వాడుతున్నారు, ఒక ప్రాణాలు పోయే పరిస్థితి, వాళ్ళు ఏదైనా గొడవలకు పోయే పరిస్థితి ఇట్లా ఉంటుంది కదా. మెడ్ ప్లేస్ మీద నిజంగా ఏం చర్యలు తీసుకుంటే కట్టడి చేయొచ్చు? మేము మీ ముఖంగా మేము యాజ్ ఎ జనరల్ పబ్లిక్గా లేకపోతే డిపార్ట్మెంట్ని కూడా మేము కోరేది ఒకటే సార్, డెఫినెట్లీ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? చిన్నోళ్ళ పుట్టలు కొట్టేది వీళ్ళే. తెల్లారు లేస్తే ఒక చిన్న కెమిస్టు పొద్దున తీసి రాత్రి దాకా గొడ్డు కష్టం చేస్తే 300 నుంచి 400 రూపాయలు వర్కౌట్ కాదు మాకు. అట్లాంటి వాళ్ళం అందరమే మేము పెట్టుకున్న తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్. మా దాంట్లో కార్పొరేట్స్ ఉండరు. చిన్నోళ్ళ జీవితాలు చిన్న ఫార్మసిస్టులు, ఈ బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డాక్టర్ ఇన్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ. ఇప్పుడు నేనున్నా, నా బిడ్డ ఉన్నది డాక్టర్ ఇన్ ఫార్మసీ, ఆమె చూడండి ఇప్పుడు మీకు చూపెడతా వెనుక పనిచేస్తుంది. మేము ఇంకొకటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే దీంట్లో కూడా డ్రగ్ యాక్ట్ 1940, డ్రగ్ యాక్ట్ 45 అమెండ్మెంట్ డ్రగ్ యాక్ట్, ఇది మారవలసిన పరిస్థితి కూడా ఉన్నది. ఆన్లైన్ ఫార్మసీస్ కూడా మారవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అహ్మదాబాద్ హైకోర్టులో కానివ్వండి, చెన్నై హైకోర్టు కానివ్వండి, ఢిల్లీ హైకోర్టు కానివ్వండి, వీళ్ళు స్టే ఆర్డర్ ఇచ్చిందండి. ఏమని? ఆన్లైన్ ఫార్మసీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే వరకు వీళ్ళు అమ్మొద్దని. ఎవరు ఊరుకుంటారండి? ఆన్లైన్ అంటే ఏముంటాయి ఆ రూల్స్ ఏంది అన్న? యాక్చువల్గా వీళ్ళు ఇంటర్మీడియట్స్ అండి. వీళ్ళు ఏమైనా మ్యానుఫ్యాక్చర్సా? ఆన్లైన్ వాళ్ళు. మీరు ఎక్కడనో తన కొడుకు బాంబేలు ఉంటాడు, తల్లి హన్మకొండాలు ఉంటుంది, ఆడ ఆన్లైన్ మీద పెట్టి పంపుతుంది. ఆమెకు చెవులు వేసుకున్న మందు ముక్కులు వేసుకుంటుంది, ముక్కులు వేసుకున్న మందు నోట్లు వేసుకుంటుంది. అదే మా దగ్గరకు వస్తే, అమ్మ ఇది పొద్దున 2 సుక్కలు వేసుకోవాలి కంట్ల, ఇది రాత్రి 2 కంట్లు వేసుకోవాలి, ఇది నోట్లు వేసుకోవాలి, ఇది చెవులు వేసుకోవాలి, ఇది ముక్కులు వేసుకోవాలి అని చెప్తాం. ఆన్లైన్లో ఏమున్నదండి? ఇంకా విచిత్రమైంది, స్విగ్గీకి కూడా మేము పర్మిషన్ ఇస్తామంటారు. అరే స్విగ్గీ సరే చదువుకున్నారో చదువుకోలేదో, ఆ పిల్లలకి ఇచ్చినప్పుడు మందుల గురించి తెలియని పబ్లిక్ ఉన్న పిల్లలు తీసుకుపోయి డెలివరీ ఇస్తే ఆ ముసలి తల్లిదండ్రులు ఆ కొడుకు పంపించిండని సంతోషపడాలా, లేకపోతే ఎట్లా వేసుకోవాలన్నా తెలియక బాధపడాలన్నా? నీ పక్క మెడికల్ షాప్ అయితే రోజుకు 10 సార్లు పోయి అడగచ్చు, కొడక ఇది పొద్దున వేసుకోవాలన్నా, ఇది రాత్రి వేసుకోవాలన్నా? మేము అనేది ఏంటంటే ఆన్లైన్ మీద ప్రభుత్వం 3 సార్లు స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంత విచ్చలవిడిగా మందులు అమ్ముతున్నారు. మీకు నమ్మదగ్గ విషయము, మేము ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ తరఫున బాంబే చీఫ్ మినిస్టర్ మీద ఎంటీపీలు కొన్నామండి, గర్భ నిరోధక మాత్రలు కొన్నాం, ఇచ్చిర్రండి. నేను మీ ముందు మాట్లాడతాను, మీకు కావాలంటే నేను రికార్డు తెప్పిస్తా. ముంబై చీఫ్ మినిస్టర్ పేరు మీద మేము ఎంటీపీలు కొన్నామంటే ఆన్లైన్లో మరి మీషో అనేది ఏదో ఒక యాప్ ఉన్నది,
దాంట్లో గర్భనిరోధక మాత్రలు అమ్ముతాండ్రు. మేము దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు ఆన్లైన్ అనేది ఏం కమాడిటీ మందులండి, ఇది బంగారం ఉప్పు పప్పు కాదు, ఇది మందులు. స్ట్రిక్ట్లీ ఇట్ హ్యాస్ టు బి అండర్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ఏ ఫార్మసిస్ట్. ఫార్మసిస్ట్ అన్నోడు డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి వచ్చిన నేను. నాకు మంచి ఏందో చెడేందో తెలుస్తుంది. చదువురాని పిల్లగాళ్ళని తీసుకుపోయి దాంట్లో నూక్తే ఇప్పుడు మెడిప్లస్ మీరు అన్నారు ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళు ఇస్తానండి. ఏం చేస్తారండి మరి? వాళ్ళు పుట్టకొట్టు కోసం దాంట్లో చేరుతాండ్రు. అంటే వాళ్ళ సంబంధించిన సర్టిఫికేట్ కూడా అక్కడ ఉంచి బాండ్లు రాయించుకొని ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ 2 నెలల గ్యారంటీ అని రాయిపించుకొని వాళ్ళను ఆడ బలవంతంగా. ఇంకోటి వాళ్ళకి ఏందండి, ఈ పత్తి అమ్మితే 10 రూపాయలు వస్తుంది అని ఆశతోటి అమ్ముతారు. న్యాచురల్లీ వాళ్ళు చేసేది ఏంది, వాళ్ళ పట్టు కొట్టి కోసం దాంట్లో ఉన్నోడైతే ఉండడు కదా. మరి ఇక అంటే జరిగే తతంగం అయితే విచ్చలు ఇప్పటికైనా ప్రభుత్వం మీ ద్వారా నాకు తోచిన విధంగా నాకు తెలిసిన భాషలో చెప్తాను, ఇప్పటికైనా ప్రభుత్వం ఇట్లాంటి కార్పొరేట్స్ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు, థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తారు. ఆడ మందు కలుపుతాడా, ఉప్పు కలుపుతాడా, పప్పు కలుపుతాడా, వీళ్ళైతే మింగి చూడరు కదా. మరి వేసుకున్న పబ్లిక్ ఎట్ట తెలవాలా? పబ్లిక్ ఏంది అంటే నేనైనా మీరైనా ఎవరైనా అబ్బో 50% డిస్కౌంట్ అట, డిస్కౌంట్ చూస్తా కానీ మరి మందు క్వాలిటీ ఆఫ్ ది మందు మనం చూడరాదు కూడా కదా. ఇది డిపార్ట్మెంటు అనుమానం వచ్చినప్పుడల్లా కొన్ని శాంపుల్ పికప్ చేస్తుంది, అనాలిసిస్కి పంపుతుంది, దాంట్లో మంచియా చెడ్డయా. నేను అనేది అంటే బ్యాచ్ తయారయ్యే కాడనే ఇవి మందులు మంచి కావు అనుకున్నప్పుడు ఇవి బయటికి ఎందుకు రిలీజ్ అయ్యి వస్తాయి? ఇక్కడ స్ట్రిక్ట్ ఒక అది ఉండాలనేది, అంటే స్ట్రిక్ట్ డ్రగ్ డిపార్ట్మెంట్ ద్వారా స్ట్రిక్ట్ అయిన ఒక మంచి సర్వేలెన్స్ ఉండాలనేది నా ఆలోచన. మొత్తంగా ఈ కార్పొరేటు మెడికల్ బిజినెస్ చేసేవాటి కానీ మెడ్ప్లసే కానీ నిజంగా వీటి వల్ల ఇటు 50% 80% డిస్కౌంట్ అని చెప్పడము, ఇష్టరీతిన మందులు ఇవ్వడము, సొంత బ్రాండ్ అని చెప్పి వచ్చిన వారికి ఆ ప్రిస్క్రిప్షన్ ఉన్నదానికంటే మిగతాది ఇవ్వడము, అసలు ఇదంతా ప్రజలకి మీరు ఒక యూనియన్ అధ్యక్షులు ఉన్నారు, ప్రజలకు అవేర్నెస్ కలిగించడానికి ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఇవాళ ఎంతోమంది పేదరికంలో ఉన్నారు. వీళ్ళు సేవ చేస్తే 2 చేతులు ఎత్తి ఒకటైతే ఫస్ట్ మేమే. అంతే తప్ప 50 రూపాయలు తీసుకపోయి 175 ఎంఆర్పి కొట్టి నేను 50% డిస్కౌంట్ ఇస్తానంటే మాకన్నా ఇంకా 10 రూపాయలు ఎక్కువనే తీసుకుంటాడు. కానీ పబ్లిక్ మేము ఎట్లా మేము చెప్పాలనే ధోరణి. ఇప్పుడు ఓసారి మేము ప్రెస్ క్లబ్లో ఆఫ్ బషీర్బాగ్లో కూడా దీని గురించి మాట్లాడినాం. అప్పుడు ఏం మాట్లాడినామంటే అప్పుడు ఆన్లైన్ ఫార్మసీస్ మీద వాళ్ళకు అథెంటిటీ ఇవ్వాలా, వాళ్ళ ఫార్మసీ యాక్ట్ ప్రకారం ఇది చెల్తుందా చెల్లదా. రీసెంట్గా మహారాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఒక అమెండ్మెంట్ పాస్ చేసింది, ఆ కాపీ కావాలంటే మీకు ఇస్తా. డిస్కౌంట్ బోర్డులు పెడితే ఫార్మసిస్టే దానికి లయబుల్ అని. ఇప్పుడు నా దుకాణం ముందు నేను డిస్కౌంట్ బోర్డు పోతే దాని పరివాసానం నేను భరించాను. 70-80% డిస్కౌంట్ ఇస్తాను పెద్ద పెద్ద బోర్డులు పెడతారు కదా మనం. మేము ఒక 10 సార్లు ఇచ్చినామండి డిపార్ట్మెంట్కి. ఇట్స్ ఇల్లీగల్ అండి ఈ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు మీకు కూడా చెప్పిన, ఇప్పుడు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం 18A4 and 6 ఆఫ్ ఫార్మసీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఇది చెల్లనేరం అని ఇచ్చినాం. మహారాష్ట్ర స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఏదైతే ఇచ్చిందో మా డైరెక్టర్ గారు కూడా అప్పచెప్పినాం మేము. సార్ ఈ ప్రభుత్వం ఇట్లా చేసిందంటే ఫార్మసీ కౌన్సిల్కు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్కు ముడిపెట్టద్దు బాబు, ఇఫ్ గవర్నమెంట్ టేక్స్ ఎనీ యాక్షన్ దెన్ వీ లుక్ ఆఫ్ అని సార్ అన్నాడు. ఇప్పుడు మహారాష్ట్రలో మాత్రం స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ డైరెక్ట్ ఇచ్చింది మీరు బోర్డులు పెట్టొద్దని. మరి బోర్డులు పెట్టద్దు, మీకు దాని కాపీ కావాలంటే ఇప్పుడు తీసిస్తాను మీకు నేను. మహారాష్ట్ర స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఇచ్చింది, తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ కూడా వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజల ప్రాణాలతో ఆడుకోకుండా నడపాలనేదే మా విన్నతి. మొత్తంగా చివరిగా అసలు నిజంగా ఈ మెడ్ప్లస్ దారుణాలు ఆగాలంటే ఏంటి, ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలా? నిజంగా 100 వాళ్ళు డ్రగ్స్ అండ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ సిప్రోఫ్లాక్సిన్లో ఇంకొక ఇండిగ్రెంట్ ఏదో యాడ్ చేస్తారు, దానికి అసలు వాళ్ళకి లైసెన్స్ ఉన్నదా లేదా? ఇప్పుడు మా కమలసన్ రెడ్డి గారు, మా డీజీ గారు ఎన్నో రకాల అద్భుతాలు సృష్టిస్తాండ్రు. అంటే ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇల్లీగల్ మందులు, ఇల్లీగల్ ఏం చేసినా దాని రూట్స్ ఎక్కడ బయటపడతానే ఉత్తరాఖండ్లో. అప్పుడు ఎక్సైజ్ పాలసీయో లేకపోతే వాళ్ళకు స్పెషల్ స్టాటస్ ఇచ్చో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ అక్కడ పెట్టుకున్నారు. ఇవాళ మెడిప్లస్ తయారు చేసే మందులన్నీ ఎక్కడ తయారవుతాయి? అక్కడనే తయారవుతాయి. మరి ఈ హైదరాబాద్లో పట్టుకునేవన్నీ ఉత్తరాఖండ్లో దొరికినప్పుడు మరి వీళ్ళు కూడా ఉత్తరాఖండ్లోనే తయారు చేస్తారు కదా. ఉత్తరాంచల్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్.
మరి వీళ్ళు కూడా అక్కడనే తయారు చేపిస్తారు కదా. మరి నెలకోసారి వీళ్ళు తయారు చేసిన మందులను అనాలిసిస్ పట్టుకపోయి దాంట్లో మందున్నదా పిండున్నదా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ప్రజలకు మంచి చేయండి, కాదండం లేదు. కానీ 50 రూపాయలది 150 ప్రింట్ కొట్టి 50% డిస్కౌంట్ అంటే మేము అంతకన్నా ఎక్కువిస్తామండి ఈడ జెనరిక్స్ మీద. జెనరిక్స్ అనేది ఇట్స్ నాట్, ఆ పేటెంట్ తీరినాక మందులను జెనరిక్స్ అంటారు. వాళ్ళు జెనరిక్ మందులను మేమేమో చేస్తాం అన్నట్టు మరి అన్నిటి మీద ఇవ్వండి. కొన్నిటి మీద 10 15 ఇస్తాం, కొన్నిటి మీద 50 ఇస్తాం. అట్లెందుకు తేడాలు? మరి మీరు దానకర్ణులు అయితే అన్నిటి మీద ఇవ్వండి. ప్రజలకు మేలు చేయదలుచుకుంటే అన్నిటి మీద ఇవ్వండి. ప్రజలకు మేము ఎంత చెప్పాలనుకున్నా మాకు ఈ మీడియా మాధ్యం లేదు కాబట్టి మేము చెప్పలేకపోతాం. మాకు వచ్చిన కస్టమర్లను మేము చెప్తాం. ఎవరైనా వస్తారో ఆ పత్తాలు పట్టుకొని, అరే ఇది ఇవ్వండి అయ్యా బాబు, వాళ్ళు గంత ఇచ్చారు అంటే మేము వేరే పత్తా చూపి ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటే లేదు ఇదే పత్తా కావాలంటారు. వాళ్ళకి తెలియదు. మనం ఏమంటాము, ఎడ్యుకేటెడ్ అయితే ఏమో. మరి ఇంత పెద్ద కార్పొరేట్స్ కదా వీళ్ళు. మరి ఏటూరు నాగరం అవతల తాడవాయి అట్లాంటి మండలాలలో వీళ్ళు దుకాణాలు ఎందుకు పెట్టరండి? ఆడ నా కెమిస్ట్ ఎందుకు పెట్టుకోవాలా? అంటే ఆడ లాభం లేదు. నువ్వు చూసేది లాభం, నేను చూసేది సర్వీస్. నా బతుకు నేను బతుకుతానా, నాకు చేతనైతే ఇద్దరిని బతికిస్తానా. కానీ మీది అట్ట కాదు కదా. 600 కోట్ల లాభం, 1400 కోట్ల లాభం ఎక్కడి నుంచి వస్తాయండి? నేను మీకు ఇదే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. 30 ఏళ్ళ దుకాణం, నా లైసెన్స్ చూపెడతా మీకు. నాకు ఇంకో రీటైల్ దుకాణం లేదండి. మరి ఎందుకు సాధ్యపడతలేదు అంటే ఎథిక్స్ ప్రకారం వ్యాపారం చేస్తే మరి సాధ్యపడదు. నేను అనేది ఇప్పటికి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. అయ్యా మీకు చేతులు ఎత్తి దండం పెట్టి మొక్కుతున్నా, డీసీఏ కానీ ప్రభుత్వానికి కానీ చర్యలు తీసుకోండి. ప్రజల ప్రాణాలతోటి ఇష్టం ఉన్న చెలగాటం ఆడుకుంటా చిన్న వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసే ఇట్లాంటి కార్యక్రమాలను మీరు ప్రోత్సహించకండి. దయచేసి మమ్మల్ని కాపాడండి, ప్రజలను కాపాడండి. మీకు మంచి పేరు వస్తుంది సార్. మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా, మంచి నిర్ణయం తీసుకొని ఇట్లాంటి వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్ ప్రూఫ్గా బిగ్ టీవీ తీసుకొచ్చింది. అట్లాంటి నిజంగానా ఇవి అనేది మీరు శోధించండి, మీరు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ శ్రీని గారు. ఇది మొత్తంగా ప్రజలకు వైపు జనరిక్ మందుల పేరుతో, డిస్కౌంట్ల పేరుతో ప్రజల్ని ఆకట్టుకోవడమే కాదు, పూర్తిగా ప్రిస్క్రిప్షన్ లేకున్నా వాళ్ళ సొంత బ్రాండ్లు అంటగట్టడం, దాంతో పాటుగా షెడ్యూల్ H1X డ్రగ్లను కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతూ అటు గంజాయి మత్తు పదార్థాలకు ఆల్టర్నేటివ్గా ఒక మెడ్ప్లేస్ సంస్థ స్టోర్స్ అనేవి ఒక బూచిగా దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఒక యువతనే కాదు, పూర్తిగా ప్రజల ప్రాణాలతో చిలగాటమాడే విధంగా కూడా స్టోర్స్ కూడా పనిచేస్తున్నాయి. సో వీటిపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలంటూ కూడా మనకు యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది మొత్తంగా మెడ్ప్లేస్ స్టోర్స్పై ప్రభుత్వం ఏ పాటి చర్యలు తీసుకుందో మనం కూడా వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్. For more videos like this, subscribe Big TV channel.